ఇదే ఆన్ అవ్వట్లేదు అది ఓపెన్ చేయాలి లైటే రావట్లేదు అడ్రస్ తీసుకున్నాము ఇప్పుడు అడ్రస్ తీసుకున్నాము సరే रोड नंबर 11 వాటన్నిటి ఫలితం ప్రస్తుతం ఇచ్చిన తుళ్ళూరు ఆ పరిసరాల్లోని 17 గ్రామాలు. రాజధాని వాస్తు బాబు సర్కార్కు ఎవరు చెప్పారో కానీ తూర్పు ఆగ్నేయంలో ఆటోనగర్ మంగళగిరి, దక్షిణ నైరుతిలో అనవసరం, పడమర వాయువ్యంలో బోరిపాలెం, ఉత్తరాన కృష్ణానది, ఉత్తర ఈశాన్యంలో ప్రకాశం బ్యారేజ్, తూర్పు ఈశాన్యంలో కొండ ఉన్నందున ప్రస్తుతం ఎంచుకున్న ప్రాంతం కూడా నవ్యాంధ్రకు తగదు అంటున్నారు పండితులు. దీని మూలంగా అనవసర అవాంతరాలు తప్పమంటున్నారు. వాస్తు ప్రభావం ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుందో గానీ ఇప్పటి వరకు చాలా అంశాలు తాత్కాలికం కాబట్టి చోటు మారాయి. కానీ రాజధాని శాశ్వతం. వాస్తును గట్టిగానే నమ్మేలా కనిపిస్తున్న చంద్రబాబు ఈ వాదనను పరిగణలోకి తీసుకుంటారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. పోలవరం ప్రాజెక్టుతో గ్రామాలను ముంచడం సరికాదంటున్నారు కొంతమంది పోలవరం వాసులు. దీనికి తీవ్ర వ్యతిరేకతను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది. ఉద్యోగ ఖరీదు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ సార్ తాను ఆందోళనకు దిగారు. న్యాయం జరిగేంత వరకు సభ ప్రారంభం కాగానే తొలుత సభకు ఎన్నికైన కొత్త సభ్యుల చేత స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పుడు ఆశించలేదండి, ఎవరు పెట్టుకున్నారంటే 8 రిజర్వాయర్లను నిర్మించాలని అధికారులు నల్గొండ చేర్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భుజం, మెడ, మోకాళ్ళు, నడుము సినిమాకి దీనికి అసలు సంబంధం లేదు. అది అలా నాకు చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి. దానికి అసలు సంబంధం లేదు. 7 years ముందు ఎవరైతే నాకేంటి అనే సినిమా మేము చూసాం. ఆ సినిమా ప్రొడ్యూసర్ సామా చంద్రశేఖర్ రెడ్డి అని ఆయనకి మాకు ఉన్న గొడవ ఇది. ఆయన మా పార్ట్నర్ కాబట్టి ఆయన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉండిపోయాయి. 7 సంవత్సరాల ముందు సినిమాని ఏదో 1 సంవత్సరం ముందు ఒక డాక్యుమెంట్ ఏవో పెట్టుకొని కొన్ని పాస్ చెక్కులు పెట్టుకొని ఫోర్జరీలు చేసి మేము వాళ్ళకి 25 ఇచ్చారంట. బెయిల్ ఇచ్చారంట. జీవితకు బెయిల్ 25 లక్షలు కట్టిందా? ఇవాళ కూడా ఏమి అంటే 25 లక్షలు చెల్లించిందంట. ఈరోజు ప్రూవ్ చేయాలి కాబట్టి బెయిల్ ఇచ్చారు. ఏదో మేము జైలు చేయాలి, చేసి ఫర్దర్ గా ప్రొసీడ్ కండి, లేదంటే యూ బి ఎంటైటిల్డ్ ఫర్ పనిష్మెంట్ అని చెప్పారు.
సో ఇది స్క్రోలింగ్ లో రకరకాలుగా నన్ను అరెస్ట్ చేసేసారు, వారెంట్లు వచ్చేసాయి, ఇవన్నీ వచ్చాయి. అలాంటి ఏమీ లేదు. మేము కోర్టు డిమాండ్ చేసినట్టుగా కోర్టుని గౌరవించి కోర్టు కోరిన విధంగా ఆ అమౌంట్ మేము కోర్టుకి ష్యూరిటీ ఇచ్చేసి ఈ కేసుని ఫైట్ చేయబోతున్నాము. దీన్ని హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు కాదు, ఏ కోర్టు వరకు వెళ్ళి మేము ఫైట్ చేసి మేము వారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వారిని చీటింగ్ కానీ వారికి భోజనం కానీ 100% మేము ప్రూవ్ చేస్తాం. సో ఇది సామా చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈ న్యూస్ లీక్ చేసిన కూడా ఆయనే అని తెలిసింది. ఆయనకు కూడా నేను చెప్తున్నాను, అన్యాయంగా ఎవరి డబ్బు ఆశించద్దు, అది మీకు చెందదు, రాదు. ఓకేనా? మేము 25 lakhs కోర్టుకి డిపాజిట్ సెక్యూరిటీ ఇచ్చాము. దెన్ వీఆర్ గోయింగ్ టు ఫైట్ దిస్ కేస్ ఫర్దర్ ఇన్ నెక్స్ట్ కోర్ట్. సో మాకు ఇండిపెండెంట్ కాదు. ఇప్పుడు ఏంటంటే 2 ఆఫీస్ ఇచ్చినారు చేయకపోతే మమ్మల్ని మాకు మేము సెక్యూరిటీ అదేనండి. ఇప్పుడు ఆయన మా పార్ట్నర్ సినిమాలు. సో ఆయన అసలు ఏ చెక్కులు ఎందుకు 2 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది, ఆయన నాకు ఏ విధంగా చెక్కులు ఇచ్చాడు, ఇప్పుడు ఆయన నాకు డబ్బులు ఇచ్చిన్నారు కదా, దానికి కూడా ఆయన చెక్కులు ఉన్నారు కదా, అది ఆయన కూడా అడిగింది ఎప్పుడు ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఎలా ఇచ్చారు. ఇలా నా ప్రశ్న నన్ను అడిగేప్పుడు ఆయన కూడా అడిగితే బాగుంటుంది. ప్లస్ ఆయన సినిమా ప్రొడ్యూసర్, రాజశేఖర్ గారు హీరో, నేను డైరెక్టర్. ఆయన మాకు డబ్బులు ఇవ్వాలి, నేను ఆయనకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అండి, అది ఆయన చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆయన చెప్తున్నారు, ఆయన చెప్తున్నారండి, ఆయన అడగండి. అదే సార్, ఓకే పర్లే ఆయన ఏదన్నా చెప్పనివ్వండి సార్. నేను హాయిగా ఉన్నా, మీ ముందే మాట్లాడుతున్నా. కోర్టు మాకు ఆప్షన్ ఇచ్చింది. ఆప్షన్ ప్రకారం మేము కోర్టు మనీ సెక్యూరిటీ డిపాజిట్ చేసి ఈ కేసు ఫైట్ చేయబోతున్నాం. ఈ డబ్బులు ఎవరికి ఇవ్వలేదు. సామాన్యులు చేసి క్రిమినల్ నయా పైసా మేము ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఇవ్వము, ఇన్స్టూట్ చేసుకుంటాం. ఎవరైతే నాకేంటి మేరే కాపీ రైట్ మాట్లాడారు. కౌశిక్ మూవీస్ మీదే ఉన్నాయి, మీరే చూసుకోండి. సార్ దేంట్లో యోగోయిలు ఆర్జెంట్లో అట్లా చేస్తామని తర్వాత కేసు నడుస్తుందని జీవితం అంటున్నారు. ఇదిలా ఉంటే అసలు డిసెంబర్లో చెక్ బౌన్స్ జరిగిందండి. 2013 డిసెంబర్లో నాకు 23 ఎవరైతే నాకు రైట్స్ విషయంలో చెక్స్ 23,75,000 బ్యాంక్లో డిపాజిట్ చేస్తే నాకు ఒక చెక్ మాత్రం ఆగింది. 2 lakhs చెక్ ఒకటి ఆనర్ అయింది. 21,75,000 చెక్ బౌన్స్ అయ్యాయి. నేను జనవరిలో కేసు ఫైల్ చేశాను మా అడ్వకేట్ ద్వారా, ఏమైనా అడ్వకేట్ ద్వారా మా ఫ్రెండ్స్ ఫైల్ చేస్తే ఈరోజు ఎర్రమంజిల్ కోర్టు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు, స్పెషల్ కోర్టు 7 స్పెషల్ కోర్టు ఈరోజు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మా అడ్వకేట్ గారు చెప్పారు నాకు ఈరోజు కానీ వీళ్ళు అమౌంట్స్ ఇస్తాము అని చెప్పి నాకు 7 to 8 years నుంచి డ్రాగ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇస్తాము, అప్పుడు ఇస్తాము, ఈ మూవీ రిలీజ్కి ఇస్తాము, ఆ మూవీ రిలీజ్కి ఇస్తాము అని. వాళ్ళు మాట్లాడే విధానం 2 యాంగిల్స్లో ఉంటారు. ఒకసారి ఇస్తే బాగుంటుంది, ఒకసారి మాకు ఇచ్చేదే లేదు అంటారు. నాకు ఈరోజు జస్టిస్ జరిగింది అనుకుంటున్నాను. నాకు జస్టిస్ జరిగింది. నేను 14 జనవరిలో ఫైల్ చేస్తే నేను నవంబర్ మంత్లో నాకు జస్టిస్ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ కోర్ట్ అండ్ మై అడ్వకేట్, మై కొలీగ్, మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. కేసు అనేది సెక్షన్ 138 ఆఫ్ ది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద ఫైల్ చేయడం జరిగింది. అంటే చెక్ అంతా డిజాల్వ్ చేసి దట్ ఈస్ ద రిలవెంట్ ప్రొవిజన్ విచ్ వీ హావ్ టు ఇన్వోక్ బిఫోర్ ది కోర్ట్.